పోయిందండి. సంప్రదాయము, సంస్కృతి, సంస్కారము అనేది అందరిలో పోయింది. ఒక అమ్మాయిలో కాదు, అబ్బాయిల్లో పోయింది, తల్లిదండ్రుల్లో పోయింది, చదువు చెప్పే గురువుల్లో పోయింది. ఇప్పుడు గురువు ఏదన్నా ఒక మాట 2 మాటలు మాట్లాడేటప్పటికి పిల్లల్ని ఏదైనా అరిసి 2 ఏట్లేస్తే తల్లిదండ్రులు వచ్చి గురువుని కొడుతున్నారు. ఉమ్. టీచర్‌ని కొడుతున్నారు. టీచర్ అంటే ఒక గురువు స్థానం ఎక్కడండి అది? తల్లిదండ్రి తల్లి, తర్వాత తండ్రి, గురువు. గురువు. ప్రపంచాన్ని ఏలు పట్టుకొని నడిపించుకొని తీసుకుపోతాడు గురువు. చూపిస్తారు నువ్వు ఎట్లా అవును, బతకాలా అవును, అనేది. నీకు జ్ఞానాన్ని నింపుతారు. అవును. ఒకవేళ నువ్వు తప్పు చేసినప్పుడు ఒక దెబ్బ కొట్టడానికి లేదా? ఉంటది కదా. మరి ఎందుకు అది కొట్టాలి నా టీచర్ని వచ్చి? ఉమ్. మా కాలంలో కోదండమని వేసేవాళ్ళు. కాళ్ళు కట్టి పైకి కింద చిన్న మంట పెట్టి వదిలేవాళ్ళు. ఓ. ఆ! ఆ. లేదా గోడ కుర్చీ వేయించేవాళ్ళు. ఉమ్. ఆ గోడ కుర్చీ అంటే ఇవి కూడా ఒక విధమైన ఎక్సర్సైజెస్ అవి. ఆహా. తప్పని అంటలే. అప్పుడు ఎవ్వరు వచ్చి ఏ తల్లిదండ్రులు అడగలేదు గురువుల్ని. ఎందుకు ఇట్ట పట్టి చేయబట్టరా అంటే చేయబడితే బెత్తం తీసుకొని కొడితే వాతలు వాతలు తేలేవి అవును. పిల్లలకు వాళ్ళు అప్పుడు అనుకునే వాళ్ళు చదువుకోవాలి, మాకు కొట్టినా పర్లేదు కొట్టమనేవాళ్ళు అనేవాళ్ళు. అమ్మ నాన్న. అవును. ఇప్పుడు ఒక దెబ్బ వేస్తేనా వీళ్ళు మాత్రం చంపేసేయచ్చు, నరికేయచ్చు తల్లిదండ్రులు పిల్లల్ని. గురువు జ్ఞానం కోసం 2 దెబ్బలు వేస్తే తప్పొస్తుంది. మరి నువ్వెవడు రా కొట్టడానికని పోతున్నారు. నేను మొన్న చూశాను యూట్యూబ్ లో టీచర్ని ఎంటబడి కొట్టినారు ఆ సార్ని. ఎట్లా పరిగెత్తలో కూడా అర్థం కాలే పాపం ఆయనకి.